అయితే రీసెంట్గా చూసుకున్నట్టయితే ఒక వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది. అదే కోవా బన్ను గురించి. మొన్న సమ్మక్క సారక్కల జాతరలో జరిగిన ఒక ఇష్యూ అనమాట. ఒక వ్యక్తి కోవా బన్ను అమ్ముకుంటా అంటే ఒక పెద్ద మనిషి వచ్చేసి పేరు వచ్చేసి జర్నలిస్ట్ బాలాజీ అని ఉంది. ఆధార్ కార్డు ఉపయోగం సార్. ఆధార్ కార్డు లేదు సార్. ఆధార్ లేదు సార్. ఆధార్ కార్డు లేకుండా ఎందుకు వచ్చినావు ఇక్కడికి? అర్థం కాలే. సార్ ఆధార్ కార్డు అనేది ఉంటాయి. ఆధార్ కార్డు వెరీ షూర్ ఆధార్ కార్డు. సో ఈ పెద్ద మనిషి వచ్చేసి దగ్గరికి పోయి నీకు పర్మిషన్ ఎవడిచ్చినాడు, నీ ఆధార్ కార్డు ఏది, ఇవన్నీ అడుగుతాడు. ఫస్ట్ థింగ్ ఏదైనా అంటే అతన్ని క్వశ్చన్ చేసే ముందు ఫస్ట్ నీ ఐడి కార్డ్ ఏది, నువ్వు జర్నలిస్ట్ అనేది ప్రూఫ్ ఏంది. మన స్వీట్ షాప్ లో 100 రూపీస్ పెడితే ఇంత కూడా రావట్లేదు. కరెక్ట్ ఫ్యాక్ట్ చెప్పారు. వీళ్ళు 10 రూపాయల బంద్ తీసుకొచ్చి ఎంత 20 రూపీసా 10 రూపాయలకి అమ్ముతున్నా. ఇది రియల్ పాలకోవేనా? అవునా అక్కాయ్, కడపకు రా అక్కాయ్, పక్కన గోల్చోరని ఉంది. ఏమి 100 రూపాయలు కడత కిలో ఇప్పించరా అక్కాయ్? ఇది ప్యూర్ ఒరిజినల్ కాదా కోయ్. నువ్వు ఫస్ట్ ఒరిజినల్ కి ప్యూర్ కి తేడా తెలుసుకో సరేనా. ఎంతో మంది దీంట్లో ముస్లిమ్స్ ఎంతో మంది చేస్తా ఉన్నారు, కానీ ఇక్కడ బన్నుని మాత్రమే ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చిందంటే నువ్వు టార్గెట్ చేసింది బన్నుని కాదు, ముస్లిమ్స్. ఆ విషయం నాకు బాగా అర్థమైంది. అంటే హిందువులు శాతగానులు, హిందువులు పిచ్చి కుక్కలు ఏదైనా తింటారు, 10 రూపాయలు ఇస్తారు, ఏదైనా సస్తారు అనేటట్టు. హిందువులు చేతగానోళ్ళు, వాళ్ళు చేతకానులు, ముస్లింస్ చేతగాను. నువ్వు ఎందుకు అసలు ఆడ జరిగింది మ్యాటర్ ఏంది, నువ్వు తెచ్చే మాట, నువ్వు మాట్లాడే మాటలు ఏంది, అసలు దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? నువ్వు మధ్యలో రిలీజియన్ ఎందుకు లాగుతున్నావు?